ఈరోజు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యాలయం సికింద్రాబాద్ నుంచి కమిటీ సభ్యుల యొక్క ప్రధాన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 29వ తారీఖు సోమవారం 29/12/2025 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న రీత్యా సమావేశం కావడం జరిగింది. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు గడిచిన 2 ఏళ్లుగా మోస్ట్ బ్యాక్వర్డ్ అత్యంత వెనకబడినటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాల మీద ఆశించిన మేరకు చర్చించిన దాఖలాలు కనబడటం, దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఇక మీదటైనా 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో మాట్లాడి ఏ వర్గాలైతే ఓటేసి అధికారాన్ని ఇచ్చాయో, పన్నులు కట్టి బడ్జెట్ని కేటాయించాయో, తద్వారా బాధ్యత కలిగిన మీరు అసెంబ్లీలో మాట్లాడి వారి పక్షాన మరి ఏ మేరకు పనిచేస్తున్నారో మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా శ్రేణుడికి మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. జిల్లాల్లో 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఈ నెల 29వ తారీఖున అసెంబ్లీకి చేరుకోక మునిపే స్వచ్ఛందంగా వివిధ సామాజిక వర్గాలు, బీసీలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలు, ప్రధానంగా నాయ బ్రాహ్మణ, రజక, వడ్డెర, సగర, భట్రాజు, బలిజ, బోయ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, గౌడ, అలాగే మేర, గంగపుత్ర, వీరందరికీ కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలి నాళ్లలోనే మరి ఫెడరేషన్ కంటిన్యూ చేస్తాం అని 2 కులాలకి మేరు, గంగపుత్రులకి కార్పొరేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారి సలహాదారును కూడా మేము కలిస్తే, సార్ ఇంకొన్ని కులాలు ఉన్నాయి, మీరైతే కామారెడ్డి డిక్లరేషన్లో మ్యాక్సిమం అన్ని కులాలు కూడా మేము కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు సరే మీరు చెప్పారు, అది మరి ఎప్పుడు చేస్తారో అది మీ వారిని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తున్నాం. స్వయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటించినటువంటి కులాలు ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్లకి, ఫెడరేషన్లకి చైర్మన్లు, పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు మరి ఎన్నికల్లో ఆనాడు శ్రీధర్ బాబు గారు స్వయంగా మాకు చెప్పింది, మేము రాగానే మేము మీకు న్యాయం చేస్తామన్నారు. ఆ రోజు అది మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఈరోజు మరి ఆ శాఖకి సంబంధిత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే కంట శోష. ఇక మీదటైనా ప్రభుత్వం స్పందించాలి. ఆ తీరుగా బీసీ సమాజం చైతన్యం కావాలి. నిన్న మొన్న 42% రిజర్వేషన్లు అన్నారు. మరి 42% కాస్త మరి గతంలో చూస్తే 23% కూడా లేకుండా ఈరోజు 17% వచ్చింది. సమస్య ఎక్కడుంది? మరి ప్రభుత్వంలో ఉందా, లేకపోతే ప్రతిపక్షాల్లో ఉన్నాయా? బీసీలో ప్రధానంగా మరి ఈ సామాజిక వర్గాలు స్పందించేటటువంటి తీరులో ఉందా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 17% రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ లేకుండా మరి ఎన్నికలు నిర్వహించడం, మరి ఈ చిన్న కులాలు మౌన ఘోష ఎవరికి చెప్పాలి? ఏ రకంగా వీరిని ఆదరిస్తున్నాడు? కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు పెంచుతూ 300 డివిజన్లు అంటున్నారు, అందులో కావచ్చు. ఈ సామాజిక వర్గాల్ని గుర్తించి మరి ప్రభుత్వమే స్వయంగా అది కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మేము ఇస్తామంటున్నారు. కాబట్టి అలాగే మిగిలిన పార్టీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కువ మందికి బీసీలకి
అవకాశం కల్పించి ఆ రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బీసీ కమిషన్ ఉంది. బీసీ కమిషన్లో కూడా ABCDEలుగా మన ఆ సామాజిక వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్లయితే, బీసీ కమిషన్కి ఇంకొన్ని అదనపు అధికారాలు ఇచ్చినట్లయితే, మరి నిన్నగాక మనం చూసాం ప్రణాళిక విభాగం నుంచి మరి కులగణన జరిగింది. మేము ఆ తీరుగా కాకుండా బీసీ కమిషన్ త్రూ జరుగుంటే మరి ఈ సామాజిక వర్గాల యొక్క లెక్క ఎందుకు తగ్గింది, బీసీల యొక్క ఆ సంఖ్య ఏదైతే ఉందో రాష్ట్రంలో బీసీల యొక్క శాతం ఎందుకు తగ్గింది అనేది ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. కాబట్టి దానికి తావివ్వకుండా బీసీ కమిషన్కి అధికారాలు ఇచ్చి, బీసీ కమిషన్ ద్వారా గనక కులగణన జరిగినట్లయితే లేదా దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అది ఆ సర్వే జరిగి ఉన్నట్లయితే మా అందరికీ కూడా కాస్త కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ అది కూడా అట్లనే జరిగింది. కాబట్టి బీసీ కమిషన్లో ప్రక్షాళన ఇది అక్కడ ABCDలుగా జరగాల్సింది ఉంది. అలాగే స్థానిక సంస్థలో కూడా ABCDEగా వర్గీకరణ జరిగి వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే రీత్యా మరి ఏవైతే మీరు అసెంబ్లీలో ప్రకటించారో ప్రకటించిన కులాలకి మరి ఇవ్వకుండా మీరు కొన్ని కులాలకే పరిమితం చేసి మరి ఆ కులాల్లో మంత్రులు ఉన్నారు, వివిధ ప్రదేశాల్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా రిప్రజెంటేషన్ అనేక రంగాల్లో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఉంది. కానీ ఈ చిన్న కులాలకి, మెజారిటీ కులాలకి, కనీసంగా 35% పాపులేషన్ ఉన్నటువంటి వర్గాలకి ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. మీరు ఎంబీసీలుగా పెట్టారు, కానీ ఎంబీసీలో ఉన్న 36 కులాల నుంచి చైర్మన్ గుర్తించాల. చైర్మన్గా గుర్తించిన కులానికి మరి అక్కడ ఫెడరేషన్కి చైర్మన్ ఏర్పాటు చేయాలి. అటు ఆ కులానికి ఉపయోగం లేదు, ఇక్కడ ఉన్నటువంటి 36 కులాలని సాటిస్ఫై చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం? మనం అడగకన్నా లేదా ప్రభుత్వానికి తెలవకన్నా సమస్య ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఫెడరేషన్ కులాల నుంచి మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. వెంటనే నియోజకవర్గాల్లో రేపే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కలిసి వెంటనే వర్గాలకు అతీతంగా సామాజిక వర్గాల నుంచి అసెంబ్లీలో మరి ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ఫెడరేషన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రకటించినటువంటి మేరు గంగపుత్ర కులాలకి కార్పొరేషన్లకి చైర్మన్లు ప్రకటించాలని చెప్పేసి మరి ఈ వేదిక ద్వారా మేము కోరుతూ ఉన్నాం. ఎక్కడికెక్కడ మన శ్రేణులు దీన్ని మా పిలుపుగా తీసుకొని మరి అక్కడ మీ యొక్క కార్యక్రమం క్షణం లేట్ చేయకుండా వీలైనంత వరకు రేపే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కలిసి అయ్యి అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడండి. మరి కాలాతీతం అవుతుంది. ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు గడిచిపోయింది, 3వ ఏడాదిలోకి వచ్చేస్తున్నాం. మరి ఆఖరికి ఇస్తారా? అది కరెక్టేనా? మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? నామినేటెడ్ పోస్టుల్లో ఈ చిన్న కులాలకి ఈ అవకాశం కూడా ఇవ్వకపోతే మరో పక్కన జీవో నెంబర్ 9 అని ఉంది. ఆ జీవో నెంబర్ 9 కలెక్టర్ చైర్మన్గా 33 జిల్లాల్లో మరి సంక్షేమ కమిటీల పేరిట మరి ఈ ఏవైతే ఫెడరేషన్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రతి జిల్లాలో కూడా 5 సభ్యులు, 4 మగవారు ఉంటే 1 మహిళగా వారిని ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం యొక్క సంక్షేమం ఆ యొక్క కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించి పబ్లిక్ ఒపీనియన్ ఈ సామాజిక వర్గాలతో తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి దాని మీద చేర్పుల మార్పులతో ఆ వర్గాలకి ప్రభుత్వం బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏ కోసాన ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి సరే ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది, కానీ మనం చైతన్యం కావాలి. దయచేసి పెద్ద మనసుతో నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వెంటనే రంగంలో దిగి మీ యొక్క లెటర్ యాడ్స్ మీద మేము కూడా పంపిస్తాం. లేదంటే దాన్నైనా మీరు పరిగణలో తీసుకొని కులాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం భాగస్వాములై మరి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చేరకముందే 29వ తారీఖున అసెంబ్లీకి వచ్చే నాటికే ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా కలిసి మరి మన అంశాల మీద వారు చర్చించే విధంగా మీరందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొవాలని మేము ఇక్కడ నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.